ఆత్మీయ సభలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మాజీ చైర్పర్సన్ ఎడోలి అనుపమ గారికి, మాజీ వైస్ చైర్పర్సన్ పిల్లి చంద్రకళ గారికి, మాజీ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మ గారికి, అదేవిధంగా ఎక్స్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్ గారికి, 1వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి నల్లబోతు వెంకటయ్య గారికి, 3వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి 8వ వార్డు కౌన్సిలర్ దెబ్బవత్ ప్రసాద్ బాబు గారికి, 9వ వార్డు కౌన్సిలర్ తక్కెలపల్లి ఎల్లమ్మ గారికి, 10వ వార్డు కౌన్సిలర్ చింతల దీప్తి గారికి, 11వ వార్డు కౌన్సిలర్ కేవలం తెలంగాణ కోసం కాకుండా పందుల కలేబరాలతో కూడా పోరాడినటువంటి చంద్రారెడ్డి గారికి, చాపల్ సైతం గారికి, గవర్నమెంట్ గారికి, రావుల లక్ష్మమ్మ గారికి, షేక్ సమీనా సుల్తానా గారికి, వీరందరికీ కూడా నా అభినందనలు. గత 5 ఏళ్లుగా మన హాజియా మున్సిపాలిటీ కృషి కోసం మీరందరూ చేసినటువంటి ఏదైతే కృషి ఉందో దాన్ని అన్నింటినీ ప్రజలందరూ గమనించాలని భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మన తుమ్మలపల్లి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మాజీ మార్కెట్ చైర్మన్ నారాయణ గౌడ్ గారికి, హాజరైనటువంటి పుర ప్రముఖులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పెద్దలు జానారెడ్డి గారు అప్పట్లో హాలియా పట్టణం అంటే ఇప్పుడు నారాయణ గారు ప్రతి సమావేశంలో చెప్తారు, కానీ ఈ సమావేశంలో చెప్పడం మర్చిపోయినట్టున్నారు. హాలియాలో కేవలం 1 షాపు 2 షాపులు ఉన్న హాలియాని అప్పట్లో చూసిన, కానీ జానారెడ్డి గారు చేసినటువంటి కృషి వల్ల ఈరోజు ఇది ఒక పట్టణ కేంద్రంగా మారిందన్న విషయాన్ని మీరందరూ గుర్తు చేసుకోవాలి. ఆ విధంగా దూరదృష్టితో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న తపనతోని వారు పడ్డ కష్టానికి హాలియా పట్టణం ఇప్పుడు ఒక దిక్సూచిలాగా మారిందన్న విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. వారిని తప్పకుండా స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్న కౌన్సిలర్ కానీ, రాబోయే కౌన్సిలర్ కానీ, రాబోయే పాలకులు కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేస్తారని నేను భావిస్తున్నాను. ఈ రాజకీయాలకి అతీతమైన ప్రోగ్రాం అయినా కూడా ఎవరి మీద విమర్శలు చేయనక్కర్లేదు, కానీ కొన్ని సద్విమర్శలు చేయాల్సిన అవసరం ఉన్నది. గత పాలకులు నోము నరసింహయ్య గారు కానీ, వారి తనయుడు మాజీ ఎమ్మెల్యే భగవత్ గారు కూడా కొత్తగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీ ఏదైతే ఉందో, అంతకుముందు గ్రామ పంచాయతీ లేక ఉన్నప్పుడు మున్సిపాలిటీ కింద అయింది కాబట్టి హాలియా ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతున్న నమ్మకం ప్రజల్లో కలిగింది. దానికి తగ్గట్టు కొత్త మున్సిపాలిటీస్లకి ఫండ్స్ కూడా తగినట్టు వచ్చినా కూడా ఇది విమర్శ కాదు, కానీ వాటిని సరిగ్గా వాడుకోలేదన్న విషయం ప్రజలు నాటుతున్నది. ఆ విషయం మీరందరూ గమనించాలి. ముందుగా మౌలిక సదుపాయాలు కానీ, కావాల్సిన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ ఇటువంటివి అన్నీ అయిన తర్వాత హంగుల ఆర్భాటాలకి ముందుంటే బాగుండేది. కానీ ముందుగానే సుందరీకరణ పేరుతోని మనకు అనవసరమైన కాలువ కట్ట మీద అది కూడా సుందరీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ముందు మన ఇల్లు సహాయం చేసుకున్న తర్వాత బయట మిగిలిన సహాయం చేసుకోవాలన్న విషయం మర్చిపోయి మిగిలిన వాటి మీద నిధులు కొన్ని వాటిని వేస్ట్ చేసిన విషయం ప్రజలు కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఎన్నికై నేను కూడా ఇప్పుడు వాటిని అభివృద్ధి చేయాలా, లేకపోతే ఆ పనులాపి మీది ముందరికి చేయాలా అన్నది కూడా నేను కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పటికే అధిక నిధులు అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేయకపోతే ఆ నిధులు కూడా దండగైతే, మీరు అభివృద్ధి చేయకపోతే మీరందరూ వచ్చి నన్ను అడుగుతారా. కాబట్టి తప్పకుండా ప్రస్తుతానికి ఆ పనులకు ఫుల్ స్టాప్ కాదు, కామనే పెట్టి ఇప్పుడైతే మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి అభివృద్ధి చేసుకున్న తర్వాత తప్పకుండా ఈ సుందరీకరణ కార్యక్రమం కూడా చేపడతామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను.
ఇంకా మిగిలిన విషయాలన్నింటికీ వస్తే కూడా నారాయణ గారు చింతల చంద్రారెడ్డి గారు చెప్పినట్టు ఉపాధి హామీ కూలీలకి ఏదైతే అన్యాయం జరుగుతుందన్న విషయం అది కేవలం మన మున్సిపాలిటీ పరిధిలోనే కాదు, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన అనేక గ్రామీణ ప్రాంతాల్లో అది మున్సిపాలిటీల కింద సరే కొన్ని కేవలం రాజకీయం కోసం చేసిన విషయాన్ని కూడా మనం గమనించాలి. దూరదృష్టి లేకుండా కేవలం ఏదో కొత్తగా మున్సిపాలిటీ చేస్తే జనాలు మున్సిపాలిటీ చేసిందని వాళ్ళు ఇంటి తప్పిపోతారనో లేకపోతే రాజకీయంగా అవకాశాలు వస్తాయని కొంతమంది వాటి పార్టీలకి వచ్చి కానీ పార్టీకి సహకరిస్తారన్న ఉద్దేశంతో చేసిన ఈ పని వల్ల మన అమాయకులైన కూలీలు, రైతు కూలీలు వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మాత్రం ఎవరు పట్టించుకునే విషయం. ఈ విషయం ఏదైతే ఉందో మొన్న నల్గొండలో జరిగిన మన ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సమక్షంలో జరిగిన మీటింగ్ లో వారి దృష్టికి కూడా తీయడం జరిగింది. ఇది కేవలం మన మున్సిపాలిటీలో కానీ రాష్ట్రం మొత్తం మీద ప్రాబ్లం ఉన్నది కాబట్టి వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకునేందుకు నేను నా వంతు కృషి నేను చేస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా గత కౌన్సిలర్లు కానీ సరే ఏ పార్టీలో ఉన్నా కూడా ఈ ప్రాంత కృషి కోసం కష్టపడ్డారు. ప్రజలు వాళ్ళకి ఓటేసి గెలిపించారు. గతంలో వారు వాళ్ళ పార్టీలో ప్రాబ్లమ్స్ తో కానీ ఏదో వివక్షకు గురైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు సరైన నిధులు రాలేదన్న విషయం కూడా జనాలందరికీ తెలిసింది. కానీ అప్పటికి కూడా ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం పోరాడిన ప్రతి ఒక్క కౌన్సిలర్లకు కూడా నేను నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఇప్పుడు ఎన్నికల్లో కౌన్సిలర్లు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అయినా కూడా వాళ్ళందరినీ కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని కేవలం మన ప్రాంతం అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే చేసుకోవాలన్నో ఆ విషయంతో ముందరికి వెళ్తాం తప్పితే పార్టీల పరంగా ఎవరిని చూడనని కూడా మరొకసారి సభాముఖంగా హామీ ఇస్తూ అందరికీ కూడా సమానమైనటువంటి నిధులు ఇస్తూ ప్రతి వార్డు కూడా ఒకదానికంటే ఒకటి మించి ఒకదానికి సమంగా ఇంకొకటి కూడా ఉండేటట్టు చూసుకుంటూ మన హాల్యా ప్రాంతాన్ని జానారెడ్డి గారు ఏ విధంగానైతే ఇంతవరకు అభివృద్ధి చేసిందో రాష్ట్రంలోనే అత్యంత నంబర్ 1 మున్సిపాలిటీ కింద తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తానని సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ మరొకసారి గత 5 ఏళ్లుగా మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి కౌన్సిలర్లకి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.